నెక్స్ట్ అమ్మ టాపిక్ లిమిట్స్. సో లిమిట్స్ అంటే ఏం లేదమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ వన్ ఫంక్షన్. సో లిమిట్ ఈ నథింగ్ బట్ ఎల్టీ. ఎల్టీ ఎట్ రాస్తామంటే ఎల్టీ ఇట్ రాస్తాం. లిమిట్ యాజ్ ఎక్స్ ఈజ్ అప్రోచెస్ టు ఏ. అప్రోచెస్ అంటే పోవడం అమ్మ, అప్రోచెస్. దిస్ ఈ నథింగ్ బట్ అప్రోచెస్. అప్రోచెస్ టు ఏ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అప్రోచెస్ టు ఎల్. అంటే ఎక్స్ అనేది ఏకి దగ్గర అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది దేనికి దగ్గర అవుతుంది అంటే ఎల్కి దగ్గర అవుతుంది. దాని వాల్యూ ఎంత అంటే ఎల్ అవుతుంది. అనే దాన్ని ఏమని చెప్తామంటే లిమిట్ అంటాం. దాన్ని ఏమంటే ఎల్ ఈజ్ సెట్ టు బి ద లిమిట్. ఎల్ ఈజ్ కాల్డ్ లిమిట్. సో నీకు ఎట్లా ఇస్తాడంటే క్వశ్చన్, we find that limit extends to 2 x square plus 3x plus 5 ఇట్లా ఇచ్చినాడు అనుకో. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇట్లా అన్నప్పుడు ఏమ్మా, జస్ట్ వి సబ్స్టిట్యూట్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. That is x equal to 2 in what is f of x? x square plus 3x plus 5. x equal to 2 రాశాను అనుకో, 2 square plus 3 into 2 plus 5. 4 plus 6 plus 5. That is nothing but a 15. అంటే what is the limit? The limit value equal to 15. So next, సపోజ్ ఇట్లా ఉందనుకో, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x బై ఎక్స్ క్యూడ్ ప్లస్ ఎక్స్. సో ఫస్ట్ ఇట్ అన్నప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్, కంపేర్ దట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్. That is a, x equal to f of x. So that is a equal to 0. F of x is equal to x square plus x cubed plus x. Substitute x equal to 0. 0 substitute చేస్తే ఏమవుతుంది? in x, f of x. That is nothing but f of 0. ఏమవుతుందమ్మా? 0 plus 0 by 0 plus 0. అంటే 0 by 0. 0 by 0 ఏమంటామంటే ఇండిటర్మినెంట్ ఫామ్ అంటాం. 0 by ఇండిటర్మినెంట్ ఫామ్. వాట్ ఆర్ ద ఇండిటర్మినెంట్ ఫామ్? నీకుండేవి రెండే అమ్మా, 0 by 0, ఇన్ఫినిటివ్ బై ఇన్ఫినిటివ్. ఈ రెండు క్వశ్చన్ నీకు ఇచ్చేది. సో దీన్ని ఏమంటామంటే 0 by 0 వచ్చినా ఇన్ఫినిటివ్ బై ఇన్ఫినిటివ్ వచ్చినా మనం ఏం చేస్తాము అంటే ఇండిటర్మినెంట్ ఫామ్ అంటాం. దీనికి మెథడ్స్ ఏమంటే, ఇప్పుడు ఈ రెండిట్లో చూడు, ఒకటి కామన్ తీయొచ్చు చూడు. ఈడ ఎక్స్ కామన్ ఉంది, ఈడ ఎక్స్ కామన్ ఉంది. ఏమి మెథడ్స్ వచ్చేసి, ఒకటి కామన్ తీసుకోవడము మెథడ్స్. ఇది ప్రాబ్లం బట్టి మారుతూ ఉంటుంది. ఫస్ట్ కామన్, టేక్ కామన్ ది ఎలిమెంట్, ఇదొకటి. 2 ఫ్యాక్టరైజేషన్, ఇదొకటి. 3 రేషనలైజేషన్. ఇవి వస్తాయమ్మా రేషనలైజేషన్. అంటే 3 మెథడ్లు యూజ్ చేసుకొని నువ్వు సింప్లిఫై చేయొచ్చు. ఏది? కామన్ తీసుకొని ఎలిమెంట్ వేసేది, రెండోది ఫ్యాక్టరైజేషన్, 3 రేషనలైజేషన్. అంటే ఇది ప్రాబ్లం బట్టి మారుతూ ఉంటుంది.
ఓకే. సో ఇక్కడ మనకేమొస్తుంది అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ 5x బై ఎక్స్ క్యూబ్డ్ ఎక్స్. సో దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్ని కామన్ తీయచ్చు. చూడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5, ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, ఇది క్యాన్సల్ అవుతుంది. ఎక్స్ ఎక్స్ క్యాన్సల్. లిమిట్ ఎక్స్టెండ్స్ 0, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్లా వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్ టు 0. అప్పుడేమవుతుంది నీకు 0 ప్లస్ 5 బై 0 ప్లస్ 1. సో ద వాల్యూ ఈక్వల్ టు 5. ద వాల్యూ ఈక్వల్ టు 5. ఇట్లా చేస్తాం. నెక్స్ట్ థర్డ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2, x minus 2pi, x square minus 5x plus 6. So substitute that x is equal to 2. ఫస్ట్ మనం నార్మల్గా ఏం చేస్తామంటే మనకు తెలియదు కదా ఇలాను. సబ్స్టిట్యూట్ x is equal to 2. సో we get that 2 minus 2 by 2 square minus 5 into 2 plus 6. This is 0 by 4 minus 10 plus 6. So this form is 0 by 0. If we have a 0 by 0, it is indeterminate form. Indeterminate form. So ఈ ప్రాబ్లం ఏం చేస్తామంటే ఇది ఫ్యాక్టరైజేషన్. దిస్ ఈజ్ ఈక్వల్ టు అప్లై ఫ్యాక్టరైజేషన్. ఫ్యాక్టరైజేషన్ ఫర్ x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. సో దీన్ని డైరెక్ట్ రాస్తానమ్మా నేను. x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. దిస్ కెన్ బి రిటన్ యాజ్ x మైనస్ 2 ఇంటూ x మైనస్ 3. x minus 2 into x minus 3. So therefore it can be written as limit extends to x minus 2 by x minus 2 into x minus 3. X minus 2 x minus 2 cancel. So we get that to 1 by x minus 3 by x minus 3. So this is nothing but substitute x is equal to 2. Substitute x is equal to 2. So we get that 1 by 2 minus 3, nothing but minus 1. So this is called the limit. This is called the limit. And next limit extends to 2. Fourth problem. X square minus 5x plus 6 by x square plus x minus 6. ఇటువంటి ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్. ఫైండ్ లిమిట్. ఎవాల్యుయేట్ అని ఇస్తాడమ్మా. ఎవాల్యుయేట్. First we substitute that x is equal to 2. Substitute x is equal to 2. So that is nothing but x square minus 5x plus 6 by x square plus x minus 6. The value equal to 2 square minus 5 into 2 plus 6 by 2 square plus 2 minus 6. 4 minus 10 plus 6 by 4 plus 2 minus 6. The value equal to 0 by 0. So 0 by 0. 6 4 10. 10 minus 10 0 ma. 0 by 0. It is indeterminate form. సో ఈ మోడల్లో మనం చూసుకోవాలంటే ఫస్ట్ ఎక్స్ని ఏమైనా కామన్ చూడొచ్చో చూడాలి. ఇక్కడ ఏం కామన్ తీయలేమ్మా.
కాబట్టి అప్లై ఫ్యాక్టరైజేషన్. అప్లై ఫ్యాక్టరైజేషన్ మెథడ్. So what is the factorization? So directly it can be written as x square minus 5x plus 6. దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనము x minus 2 into x minus 3. Okay. Next x square plus x minus 6. This can be written as x plus 3 into x minus 2. So therefore limit extends to 2. We written as x square minus 5x plus 6. This is nothing but x minus 2 into x minus 3, x plus 3 into x minus 2. x minus 2 x minus 2 cancel. ఇంకా ఏం లేవు మైడా కామన్ దీనికి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2, x minus 3 by x plus 3. Substitute x is equal to 2 in x minus 3 by x plus 3. That is nothing but 2 minus 3 by 2 plus 3. The value equal to minus 1 by 5. The value equal to minus 1 by 5. So this is nothing but factorization method. And next rationalization. Evaluate limit extends to 0, root of 1 minus 3x minus 1 by x. సో ఇట్లా ఉంది అమ్మా. సో ఫస్ట్ ఇక్కడ ఏమన్నా కామన్ ఉంది. కామన్ తీసే మెథడ్ ఏమన్నా ఉందా? కామన్ తీయలేం. నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్ ఏమన్నా ఉందా? ఫ్యాక్టరైజేషన్ లేదు. సో కాబట్టి నెక్స్ట్ వన్ ఈజ్ ద రేషనలైజేషన్ బై న్యూమరేటర్. సో ఫస్ట్ వి సబ్స్టిట్యూట్ దట్ x ఈక్వల్ టు 0. సబ్స్టిట్యూట్ x equal to 0. So we get that substitute x equal to 0, that is x equal to 0 in root of 1 minus 3x minus 1 by x. So that is root of 1 minus 0 minus 1 by 0. So this is nothing but 1 minus 1 by 0. This is 0 by 0. That is 0 by 0 is indeterminate form. సో ఇక్కడ ఏం చేయాలంటే ఒకటి మనకు కామన్ ఉంది, తీసేది ఉందా చెక్ చేయాలి. రెండోది ఫ్యాక్టరైజేషన్ ఉందా లేదా చెక్ చేయాలి. సో ఇది ఏం లేవు కాబట్టి ఏం చేయాలంటే రేషనలైజేషన్ బై న్యూమరేటర్. రేషనలైజేషన్ బై ఇక్కడ న్యూమరేటర్లోనే ఉండేది. ఈ టర్మ్ చూసుకోవాలి, ఈ టర్మ్తోనే చూడాలి మనం. రేషనలైజేషన్ బై న్యూమరేటర్. సో వి గెట్ దట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, root of 1 minus 3x minus 1 by x. సో రేషనలైజేషన్ తీసుకోవాలమ్మా, కాంజుగేట్ తీసుకోవాలమ్మా. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ బదులు ప్లస్ తీసుకో, అంతే, ఇంకేం లేదు. దట్ ఈస్ 1 minus 3x plus 1 by root of 1 minus 3x. So this one is form is a plus b into a minus b. A plus b into a minus b. Nothing but a square minus b square. Limit extends to 0.
1 minus 3x whole square minus 1 by x into root of 1 minus 3x plus 1. This is equal to limit x tends to 0. Square root cancel అవుతుంది. 1 minus 3x minus 1 by x into root of 1 minus 3x plus 1. So we get 1 minus 1 cancel. Limit x tends to 0 minus 3x by x into 1 minus 3x plus 1. Sorry, x cancel. x cancel. సో ఇక్కడ మనకి ఏముంటుంది అంటే సో ఇంకా మనకి ఏం మిగిలింది లిమిట్ x tends to 0 minus 3 by root of 1 minus 3x plus 1. Substitute x equal to 0. సో మనకేం మిగులుతుంది మైనస్ 3 by root of 1 minus 3 into 0 plus 1. That is minus 3 by root 1 plus 1. 3 into 0 3. So we get minus 3. 1 plus 1. Root 1 is nothing but a 1. Minus 3 by 2. The value equal to minus 3 by 2. సో రేషనలైజేషన్ అంటే ఒక ప్రాబ్లాన్ని బట్టి రేషనలైజేషన్ బై న్యూమరేటర్ వస్తుంది, ఇంకొక ప్రాబ్లాన్ని బట్టి రేషనలైజేషన్ బై డినామినేటర్ కూడా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, evaluate limit x tends to 0 root 1 plus x square minus 1 by x. First substitute x equal to 0 in root 1 plus x square minus 1 by x. So we get that root 1 plus 0 plus 0 minus 1 by 0. So we get 1 minus 1. Root 1 nothing but a 1. This is nothing but a 0 by 0. 0 by 0 is nothing but indeterminate form. Indeterminate. If we have a indeterminate form, here we apply that rationalization. రేషనలైజేషన్ బై ఈడ వాల్యూ ఉండేది ప్లస్ మైనస్ ఉండేప్పుడు న్యూమరేటరే ఉందమ్మా. ఉంది కాబట్టి ఏం చేస్తామంటే రేషనలైజేషన్ బై న్యూమరేటర్. And this is nothing but limit x tends to 0 root 1 plus x square minus 1 by x. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ బదులు ప్లస్ తీసుకో. సో and this form is a plus b into a minus b. A plus b into a minus b, that is nothing but a square minus b square. So we get limit x tends to 0 root of 1 plus x square minus of x into root of 1 plus x square plus 1 square. Square root cancel. ఇంకేం మిగిలింది మనకు లిమిట్ x tends to 0 1 plus x square minus 1 by x into x 1 root of 1 plus x square plus 1. So we get that plus 1 minus 1 is cancelled. Limit x tends to 0 x plus x square by x into 1 plus x square. So
సో ఇక్కడ టర్మ్ అమ్మ మళ్ళీ 0/0నే వస్తుంది. ఇక్కడ ఫ్యాక్ట్ కామన్ తీయొచ్చు చూడు, పైన కామన్ ఉంది కాబట్టి ఏం చేస్తామంటే కామన్ తీస్తాం. 1 + x, x ఉంది, xని కామన్ తీస్తాం. x × 1 + x + 1. ఈ x క్యాన్సిల్. ఇంకెందుకేం మిగిలింది? లిమిట్ x → 0 1 + x / √1 + x + x² + 1. Substitute x is equal to 0. So we get that 1 + x by √1 + x + x² + 1. సో ఏమొస్తుంది? 1 + 0 by √1 + 0 + 0 + 1. So this is nothing but 1 by √1 + 1. So √1 1, we get the finally the answer is 1/2. సో ఈ విధంగా చేస్తాం.